गमयन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्तसमुद्धरा पावनचरण। నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ స్వామి భక్తుడు బరిగెల నాగయ్య గురించి తెలుసుకుంటున్నాము. ఈ బరిగెల నాగయ్య తన 18వ ఏట స్వామివారిని పెన్నబద్వేలు తిప్ప మీద చూసినప్పటి నుంచి స్వామి దగ్గరకు తరచుగా వెళ్ళి వస్తుండేవారు. ఈయన కొత్తూరు వెంగళాయపల్లిలో అక్క కుమార్తెను వివాహం చేసుకొని అక్కడి నుంచి తురుమెర్లకు వచ్చేస్తారు. అంటే వీరికి పిల్లలు లేరు. ఇంకా తను అక్కడి నుంచి ఒంటరి జీవితమే గడిపారు. తురుమెర్లలో ఉంటూ సీతారాం మైన్లో పనిచేయటం, అక్కడి నుంచి స్వామివారు తలుపూరు కలిచేడు వచ్చినప్పుడు తరచుగా దర్శిస్తూ ఉండటం జరిగింది. ఆత్మీయులారా, స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. మన ఎన్నో జన్మల మహద్భాగ్యమే ఈ సత్సంగానికి మూల కారణం. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఏ పరమోన్నత ధర్మం నన్ను కాపాడుతుందో, ప్రపంచంలోకి తీసుకొచ్చి జన్మనిచ్చి పెంచి పోషించి ఇప్పుడు ఈనాడు ఈవేళ ఈ విధంగా ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని స్మరించేంత వరకు తోడు ఉంటూ ఎప్పటికీ తోడు ఉంటాననే ఆ ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఆ మహదాశీర్వాదానికి, ఆ కరుణకు, ఆ ఘనతకు అంజలి ఘటించి నమస్సుమాంజలి సమర్పించుకుంటున్నాను. ఎందుకంటే గురుకృప యొక్క విశేషం, అనుగ్రహం, కృపాపారిణత అంత గొప్పది. మనం తలుసుకోకముందే మనను అనుగ్రహించటం వారి యొక్క లక్షణం. స్వామి భక్తుల గురించి మనం చాలా కాలంగా అనేక రీతులుగా చెప్పుకుంటూ వస్తున్నాం. నిజంగా మానవ చరిత్రలో ఒక అపూర్వమైనటువంటి అభివ్యక్తీకరణం వెంకయ్య స్వామి అయితే, ఆయన భక్తులందరిలోంచి ఆయన దివ్యత్వాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి అవకాశం ఆయన కృపకు, కరుణకు ఊరుతూ. కొంతకాలం తర్వాత మనం స్వామి భక్తులను, వాళ్ళ ద్వారా మనకందే స్వామి దివ్యత్వాన్ని విశ్లేషణ, విపులీకరణ, ప్రేరణ చేసి దానిని మనం పరస్పరం పంచుకోవాలనే ఒక ఆలోచన ఉంది. అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ స్వామి భక్తుడు, ఈయన గురించి కూడా మనం విశ్లేషించుకుంటాం. ఎందుకంటే ఒక మనిషి లోపల వచ్చే స్ఫురణలో కూడా స్వామి యొక్క కృపా విశేషం ఉండటం ప్రత్యేకత. అంటే మనం అనుకుంటాం మనకు భక్తి కలగడానికి మనమే కారణమని, అదేవిధంగా మనం చేసే పనులన్నిటికీ మన ఆలోచన, మన హృదయం కారణమని. కానీ భగవద్గీతాది గ్రంథాలు, మహాత్ముల దివ్య చరిత్రలు ఏం చెబుతాయంటే, ముందు భగవంతుడికి కృప కలిగి తనవాడుగా మనని ఎన్నుకొని ఆ విధంగా వారి చేతిలో ఉపకరణంగా మన చేత సత్కార్యం చేయించారని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మొన్న గురువారం రోజు ఒక సంఘటన జరిగింది, మీతో పంచుకొనివ్వండి. ఒకసారి ఒక తల్లిదండ్రులు ఓ బిడ్డను తీసుకొచ్చారు. అప్పుడు ఆ బిడ్డ చదువు గురించి, వివాహం గురించి మాట్లాడారు. కొంతకాలం అయినాక మళ్ళీ వచ్చారు, వాళ్ళకి పిల్లలు పుట్టలేదన్నారు. అప్పుడు ఒక విచిత్రం, వాళ్ళు రావడానికి కొంచెం ముందు వేరొకరు వచ్చి ఒక దివ్యలీలను చెప్తే మన సన్నిధి స్వామి పరిశోధన కోసమై వెళ్ళినటువంటి చిరంజీవులు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకరెవరో మాకు బిడ్డలు లేరు స్వామి అంటే వాళ్ళను వెంకయ్య స్వామి అక్కడ పెన్నబద్వేలు తిప్ప మీద ఖర్జూరాలు పంచమను అని చెప్పారు. నాకు అది మనసులో ముద్రితమై ఉంది. అప్పుడు వాళ్ళు వచ్చి మాకు బిడ్డకు బిడ్డలు పుట్టలేదంటే, అయితే వైద్య ప్రయత్నం చేయండి, కేవలం వైద్యం వల్ల ఏవి పూర్తిగా అయిపోవు, భగవంతుడి కరుణ కూడా కావాలి మనకి,
అందుకని మీకు అవకాశం ఉంటే పెన్నబద్వేలి తెప్ప మీదకి వెళ్ళి ఖర్జూరాలు పంచమని. వాళ్ళది పంచారు. ఆ తర్వాత వాళ్ళకొక చక్కటి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డని తీసుకొని మొన్న గురువారం రోజు ఉదయం వేళ మనం ప్రతి గురువారం నడుస్తాం కదా, ఎక్కడి నుంచి దత్తాత్రేయుడి మఠం నుంచి స్వామి ఏ చెట్టు కింద అయితే అగ్నిని వేల్చారో ఆ రాగి చెట్టు కింద వరకు రంగనాయక స్వామి వారి దేవాలయం వెనక ఉండే ఆ మహావృక్షం ఛాయలో, ఇప్పుడు అది వసంత ఋతువుతో చాలా శోభాయమానంగా ఉంది. అక్కడ ఆ బిడ్డకు అక్షరాభ్యాసం చేయటం అపూర్వం, అద్భుతం. స్వామి కృపా కరుణ ఎంతగా ప్రపంచమంతా నలుదిశలా వ్యాపిస్తుందో మనకు తెలియకపోయినా స్వామికి తెలుసు. ఆ అనుగ్రహాన్ని అనుభూతి చెందుతున్న వాళ్ళకి తెలుసు. స్వామివారు మన పరిశోధనలో ఎంత విశేషంగా అనుగ్రహించారు అనేదానికి మనకు లభించిన ఈ పరిశోధనా ఫలాలు చూస్తేనే తెలుస్తుంది. మనల్ని ఎంతో అభిమానించే నెల్లూరులో ఉన్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు తన దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ ద్వారా తురుమెర్ల గ్రామంలో స్వామివారిని చూసిన వారు ఉన్నారని ఆ సమాచారం మనకు అందించడం జరిగింది. అప్పుడు మన పరిశోధనా బృందం తురుమెర్లకు వెళ్తే అక్కడ ఈ బరిగల నాగయ్య వాళ్ళు ఎవరింట్లో ఉన్నారు, ఏ సంవత్సరంలో స్వామి దగ్గరికి చేరారు, ఆయన ఎలాంటి స్వభావం కలిగి ఉండేవారు, స్వామితో ఆయన ఎలా ఉండేవారు అనేది ఎన్నో వివరాలు మనకి వాళ్ళ ద్వారా లభించాయి. ఇక స్వామివారి చేత నాగయ్య మొదటి పూజారిగా అనుగ్రహించబడినవారు. స్వామివారు ఉండగానే స్వామివారి మందిరం శంకుస్థాపన జరిగింది. స్వామివారి మందిరం శంకుస్థాపన స్లాబ్ వేసినప్పటి నుంచి అక్కడ స్వామివారి పటం ఉంచి పూజలు మొదలుపెట్టారు. స్వామివారు 82లో దేహం చాలించినప్పటి నుంచి సమాధి అభిషేకం చేయటం అయితే ఏమి, ఇంకక్కడ అలంకరణ, పూజలు, ధుని సంరక్షణ అన్ని పనులు ఈ నాగయ్య చేసేవారు. ఉదయం 3 గంటలకి ఆయన దినచర్య ప్రారంభిస్తే అభిషేకము, పూజ, అలంకరణ అన్నీ అయ్యి ఉదయం 8 గంటల వరకు మందిరంలో ఉండటం. ఆ తర్వాత మందిరం మూసేశాక తన పనులు చూసుకొని ఒక హార్మోనియం తీసుకొని భగవన్నామము, స్వామివారి పాటలు పాడుకుంటూ ఉదయం 10:30 వరకు గడిపేవారని, తర్వాత మళ్ళా 10:30 నుంచి మధ్యాహ్నం పూజ మళ్ళా 12 వరకు చేసి మళ్ళా కొంచెం ప్రసాదం చేసి అక్కడికి వచ్చిన భక్తులకు పెట్టేవారని, ఎక్కడ విశేషంగా స్వామివారిని ఈ పూజా విధిలో ఏమేం చేస్తే బాగుంటుంది అని తెలుసుకొని అందరినీ అడిగి తన ప్రేమను వ్యక్తం చేసేవారు. తిరుమల నుంచి శ్రీగంధం తెప్పించుకొని ఆ గంధం సాది స్వామివారికి అలంకరించుకోవటం, షిరిడీలో సమాధికి వేడి నీళ్లతో, గోరువెచ్చటి నీళ్ళతో అభిషేకం చేస్తారు అని తెలుసుకుని తాను కూడా ఇక్కడ మన స్వామికి కూడా ఆ విధంగా అభిషేకం చేసుకోవాలని, అక్కడ సమాధి మందిరంలో వస్త్రం కప్పుతారు అని తెలిసి తను సొంతగా తను ఖర్చు పెట్టి ఒక దుప్పటి కొనుక్కొచ్చి ఆ సమాధి మీద కప్పెట్టడం, అలా ఎంతో కాలం చేసిన తర్వాత భక్తులు వచ్చి ఆ పైన వస్త్రధారణ మార్చారని, అప్పటి వరకు ఈయన దుప్పటి పరిచి అలంకరించుకుంటూ ఉండేవారని, ఇట్లా ఎన్నో, అంటే అందరూ సుప్రపాతం పెడతారు, పూజా విధి చేస్తారు, నామావళి చేస్తారు అని తెలుసుకొని ఎక్కడెక్కడ మన స్వామి గురించి రాయించుకొని వాటిని అంతా పాడి అక్కడ క్యాసెట్లు పెట్టుకోవటం, ఇలా ఎన్నో పనులు ఆయన మొదటిసారిగా ప్రతిదీ మొదలుపెట్టినవారు. పేరు తిరుమల శెట్టి వెంకయ్య. ఈయన ప్రస్తుతం గొలగముడి వాసి. కొద్ది రోజులకి కాలు నొప్పి వచ్చేసిందమ్మ, నాకు పిక్కల నొప్పులు వచ్చి ఈ పని చేస్తా ఉండి ఈ పిక్కల నొప్పులు వచ్చేసినాయి. మనసులో ఉండేది అన్నం భిక్షాన్ని పోయి ఇవన్నీ చూసుకొని నూనె ఎత్తుకొని పోయి అటు కొంచెం రుద్దుకొని వస్తూ ఉండేది ఆ పంచాట్ల కింద కూర్చొని. అప్పుడు ఆయన, స్వామి ఏమిటా ఎక్కడికి పోయినారు మీరు, ఒక్కరు లేకుండా పోతే స్వామి అరిసి చేశాడు అని తొగిలాడింది. ఎత్తుకో స్వామి పోయి ఉన్నాడు ఆంజనేయుల గుళ్ళేకి, ఎత్తుకురాపండి అన్నాడు. ఆమెను పొయ్యలేకే ఎదురు వచ్చేసారు వాళ్ళు, ఎత్తుకొని వస్తూ ఉంటాడు. ఆ జోల్లోనే ఉండి నేను ఏం చేయగలను బాహిన వంట పని కాడ అనేది మనసులో అనుకున్నా.
అది అప్పుడే నాగయ్య పూజారికి ఉంటాడు కానీ రెండో పూజారి తోడుగా ఉండు. పూజారి అయిపో అదే తోడుగా ఉండమని బరిగల్ నాగయ్యతో పాటు. నాగయ్య వల్ల దునిని చాలా రోజులు వర్షాలు ఎప్పుడు కాపాడింది నేనే కదా. నేను ఇద్దరు గుండాన్ని మొదట్లో ఆ దుని సంరక్షించడం కూడా చాలా కష్టంగా ఉండేది. చిన్న ఒక మూర లోతు 4 మూరల వెడల్పుతో ఉన్న ఆ దుని గాలికి వర్షం వచ్చినప్పుడు దాన్ని సంరక్షించడం చాలా కష్టంగా ఉంటే రాత్రిళ్ళు చాప వేసుకుని ఆ దుని పక్కనే పడుకొని ఆ గుండాన్ని సంరక్షించుకుంటూ ఉండేవారు. మరీ కష్టమైతే కొంచెం చిన్న టకార్లోనో రేకుల్లోనో పెట్టుకొని మందిరం లోపల జాగ్రత్త చేసి మళ్ళా తిరిగి తెచ్చుకునేవారు. ఈ విధంగా మొదట్లో ఎంతో కష్టపడిన వారు మధ్యాహ్నం ఖాళీ సమయాల్లో మల్లిక వెంకయ్యని తోడు తీసుకుని వెళ్ళి ఆ గుండానికి కావాల్సిన కట్టెలు కొట్టుకొచ్చుకునేవాడు. ఈ విధంగా ఎన్నో పనులు అక్కడ మొదలుపెట్టిన ధన్యుడు బరిగల నాగయ్య. ఏ పరిస్థితులు అనువుగా లేని రోజులలో ముందుగానే స్వామి తన సమాధి మందిరానికి పునాది వేసుకుంటే అక్కడ ప్రారంభ దశ నుంచి ఉండి అక్కడ పూజ చేసి మహాభక్తితో శ్రద్ధతో చిన్న పటం పెట్టుకొని ఆ తరువాత కూడా ఆ దేవాలయాన్ని గుండాన్ని నిర్వహించిన ఘనుడు. అతడి నిర్వహణను స్వామి మెచ్చుకున్నారు. ఏమని? ప్రథమ పూజారి అని. అంటే ఆయన హృదయంలో ఉండే భక్తికి అది మహదాశీర్వాదం. ముఖ్యంగా ఆ రోజులలో దేవాలయం పునాది వేసి పురోగమిస్తూ ఉండి ఆ మొదటి రోజులలో స్వామి సమాధి అయినప్పుడు అగ్నిని కాపాడడంలో ఈయన ప్రత్యేకంగా కృషి చేసిన విషయం చాలామంది చెప్పుకునేవాళ్ళు. ఏమంటే పెద్ద వాన గాలి వస్తే పైన ఆచ్ఛాదన లేని అగ్ని ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని ఒక చిన్న టకార్లోకి ఆ అగ్నిని తీసుకొచ్చుకొని రాత్రి మవళ్ళు దాన్ని కాపాడుకొని అగ్ని కొనసాగడానికి కృషి చేసిన వ్యక్తిగా ఈయన చెప్పుకుంటారు. అట్లాగే స్వామి యొక్క మహదాశీర్వాదం ఆయనకి ఎప్పుడూ ఉన్నందువల్ల అక్కడ పూజ చేయాలి, అనేక మంది మహానుభావుల ఆలయాలలో జరిగే పద్ధతిని ఇక్కడ పాటించాలి. ఈ విధంగా తనకు తోచిన, తనకు నచ్చిన, తాను ప్రేమించిన స్వామి సాన్నిధ్యంలో సేవ చేయటానికి కృషి చేసి ధన్యుడైనటువంటి జీవి ఈయన. వీళ్ళ గురించి పెద్దగా విషయం లేకపోవచ్చు, కానీ వాళ్ళ గుండెల్లో ఉండే భక్తికి మాత్రం దానికి హిమాలయాల కంటే గొప్పది, మహాసముద్రాల కంటే విశాలమైనది, అతి గాఢమైనది. ఆ భక్తికి మనం నమస్సుమాంజలి ఘటించటం మన విధి కర్తవ్యం. నారాయణ